శ్రీమాత్రే నమ. అదేవిధంగా వృషభంలో ఉన్నటువంటి రవిని కుజుడు చూసినట్లయితే, కుజుడికి మనము మొదటి నుండి చెప్పుకుంటున్నట్లు 4, 7, 8 దృష్టులు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే కుంభంలో నుండి తన యొక్క చతుర్థ దృష్టితోటి వృషభంలో ఉన్నటువంటి రవిని చూస్తుంటాడు. అలానే తులలో నుండి రవిని వీక్షిస్తాడు. తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి వృశ్చికం నుండి కూడా రవిని వీక్షిస్తాడు. ఈ విధంగా ఉన్నట్లయితే వారికి యుద్ధములు యందు ఆసక్తి, అంటే ఈనాడు యుద్ధములు లేవు కాబట్టి ఏమన్నా కానీ పోరాటాలు వీటిల్లో వీరు యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతుంది. ధైర్యం కలిగి ఉంటారు, అదేవిధంగా బలము కలిగి ఉంటారు. అలానే ధనము కూడా వీరు బాగానే సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సాహసము, తేజస్సము ఇవన్నీ కూడా వీరికి ఉండటానికి అవకాశం అనేది ఉంది. అయితే మరి ఇటువంటి ఉన్నప్పుడు సహజంగా గురుదృష్టి ఉంటే ఈ యొక్క పోరాటాల్లో వీరు నైతికత ఇవన్నీ కూడా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది.